హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దివ్య. ఈరోజు మండే కాబట్టి స్పెషల్ అంటూ ఏం లేదు. బీన్స్ తాలింపు, చెనిగ్గింజల పచ్చడి, వైట్ రైస్ చేశాను. పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసేసి బీన్స్ సన్నగా కోసుకొని కుక్కర్లో, ఇక్కడ మదనపల్లిలో వాటర్కి ఎక్కువసేపు ఉడకవు, అందుకని 2-3 విజిల్స్ పెట్టుకున్నాను. బీన్స్ ఉడికిచ్చేసేసి తర్వాత దాన్ని ఒక గిన్నెలో వేసేసుకున్నాను, బక్కల గిన్నెలో. తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని అందులో పప్పులు, కొంచెము తెల్లగడ్డ, కొంచెం కొబ్బరి, కారము, ఉప్పు, కొంచెం ఉప్పు వేసుకొని అన్నీ మిక్సీకి పట్టేసినాను. దీన్ని పప్పల పొడి అంటాము. చిన్నప్పుడు ఈ పప్పల పొడి కోసం మా అమ్మ రోట్లో వేసి దంచుతూ ఉంటే దీనికోసం మా అక్క మేము అందరం కొట్టుకుంటూ ఉన్నాము, తినాలని అనేసి. తర్వాత పక్కన శనగ్గింజల కోసము ఒక కళాయి పెట్టుకొని కొన్ని శనగ్గింజలు వేయించుకొని తర్వాత నూనె వేసుకొని పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డలు, టమోటాకాయలు అన్నీ ఆయిల్లో వేసి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. కొంచెం చల్లారిన తర్వాత పచ్చడి దంచుదామని చెప్పేసి తర్వాత ఒక కళాయి పెట్టుకొని నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసుకొని బీన్స్ ఉడికించినవి దాంట్లో వేసుకొని తర్వాత బాగా కలబెట్టుకోవాలి. కొంచెం సేపు ఉడకాలి. ఆ బీన్స్ మనం ఉడకపెట్టుకున్న తర్వాత పక్కన పెడతాం కదా, దాంట్లో వాటర్ ఎక్కువ ఉంటాయి. అవి కొంచెము నలిపితే దాంట్లో ఉన్న వాటర్ అన్నీ పోతాయి. తర్వాత ఎత్తి కళాయిలో వేసుకొని దాని మీద కొన్ని ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత పప్పల పొడి వేసుకోవాలి. ఈ పప్పల పొడిలో కొంచెము ఉప్పు వేసుంటాము, బీన్స్లో కూడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. శనగ్గింజల పచ్చడి మిక్సీకి కొట్టేసాను. పచ్చడి అయిపోయింది. తర్వాత బీన్స్ తాలింపు, వైట్ రైసు అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా వేడిగా తినేస్తే సరిపోతుంది. 3 అయిపోయినాయి. నా కొడుకు అన్నం కోసం ఏడుస్తున్నాడు. వాడికి అన్నం తినిపించేసి నేను మా ఆయన కలిసి అన్నం తినేస్తాము.